సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చూస్తున్నారా, ఈ రోజు వచ్చేసి మన బిగ్ బాస్ లో అయితే బిగ్ బాస్ ముచ్చట్లు, బిగ్ బాస్ కథలు. సో బిగ్ బాస్ లో ఎవరెవరు రాబోతున్నారు, ఆల్మోస్ట్ కంటెస్టెంట్ అన్ని ఏవీలు కానీ డాన్స్ ప్రోగ్రామ్ కానీ ప్రతి ఒక్కటి అయిపోయింది. సో ఒక్కొక్కటిగా ఈ రోజు అయితే మనకి బిగ్ బాస్ హౌస్ లోకి అయితే ఎంటర్ కాబోతున్నారు. వాళ్ళందరి లిస్ట్ అయితే ఈరోజు చదువుదాము. అదే విధంగా చూసుకుంటే వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారు వాళ్ళ గురించి అయితే ఒక 10 నిమిషాలు అయితే ముచ్చట్లు పెట్టుకుందాం అనుకున్నావయ్యా. సో కానీ ఈ రోజు మాత్రం బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సార్ గురించి ఫస్ట్ గా మనం మాట్లాడుకుంటే నిజంగా బ్లాక్ షూట్ లో మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్తున్నా అంటే బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఎంట్రీకి నాగార్జున సార్ కల్కి మూవీ సాంగ్ తోటి వచ్చిండు భయ్య. నిజంగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటేనే ఈసారి కొత్త వైబ్ అనమాట. బిగ్ బాస్ హౌస్ అంటేనే చాలా వెరైటీస్. ఈసారి ఇంకొక ముచ్చట్లు ఏంటంటే మన బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ మంది లవ్ ఫెయిల్యూర్స్ వస్తున్నారు. సో అందరు లవ్ ఫెయిల్యూర్సే ఉన్నారు. సో డెఫినెట్లీగా బేబీ మూవీ 2 చూడబోతున్నా అనిపించింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఎలాగా ఉంటుంది, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ లిస్ట్ లో అయితే చాలా మంది లవ్ ఫెయిల్యూర్లు వస్తున్నారు. సో వాళ్ళ కంటెస్టెంట్ లిస్ట్ తో పాటు వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు బిగ్ బాస్ లో అనేది చూద్దాం. సో నేనైతే ఫస్ట్ గా మన ఒక పేరు అయితే వచ్చింది భయ్యా నాకైతే. ఫస్ట్ అయితే ఆదిత్య ఓం అనే ఫస్ట్ ఎంట్రీ అయితేనే ఇస్తున్నాడు సో హౌస్ లోకి. సో ఈ ఎంట్రీ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ఎంట్రీ వచ్చేది ఆదిత్య ఓం. సో గతంలో సినిమాలు చేశారు కానీ ప్రస్తుతానికి తనకైతే సినిమాలు లేవు కాబట్టి డెఫినెట్లీగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఈ బిగ్ బాస్ హౌస్ ద్వారా మళ్ళీ ఎలాంటి సందర్భాల్లో బయటికి వెళ్ళి, సో గతంలో మనం చూసాం శివాజీ గారు చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చి 7 సీజన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసి ఈరోజు మంచి సినిమాలు మంచి క్యారెక్టర్స్ ఇలా తీసుకుంటున్నారో సో అదే అంటే గదే ముచ్చట్లో గదే వేలో ఇక ఈ ఆదిత్య ఓం అనే వ్యక్తి వెళ్తాడు అని నాకు క్లారిటీ వచ్చింది. సో మొత్తానికైతే ఆదిత్య ఓం అనేది మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారు, సో ఇతనికి ఒక మంచి గట్ ఫీలింగ్, ఇందుకు మంచి లవ్ స్టోరీ ఉంది, రియల్ లైఫ్లో మంచి లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ కహానీలు అన్నీ చెప్తారు బిగ్ బాస్ హౌస్లో అయినది. సో మరి ఎలా మోసపోయాడు అమ్మాయి చేతిలో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూడబోతున్నాము. ఏవిలో చూస్తాం. ఇంకొకటి బిగ్ బాస్ హౌస్లో ఈయన చెప్తాడు. సో బిగ్ బాస్ హౌస్లో ఒక సందర్భం గేమ్ ప్లాన్ చేసినప్పుడు ఏదో ఒక సందర్భంలో అయితే డెఫినెట్గా ఈయన లవ్ స్టోరీ గురించి అయితే తప్పకుండా బయటికి వస్తుంది. సో నేనైతే చాలా ఈగల్గా వెయిట్ చేసిన వీళ్ళ కోసము. సో ఈయన లవ్ స్టోరీ ఎలాగా ఉండబోతుంది. కానీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం కిరాక్ ఉంటుందంట భయ్య, కానీ మోసం చేసింది. సో మనోడు చాలా ఫీల్ అయిపోయాడు. సో మొత్తానికైతే ఒక లవ్ స్టోరీ అయితే ఉంది మనో నెమ్మడి. సో ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ మంది లవ్ ఫెయిల్యూర్లో వస్తున్నారు. లవ్ ఫెయిల్ అయిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో ఈసారి రసవత్తరంగా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక పేరు నిఖిల్. సో నిఖిల్ ఎవరైతే ఉన్నారో సో ఈ నిఖిల్ అనే కొంచెం స్మార్ట్గా ఉంటాడు. కొంచెం మనం చూసాం కదా గాయస్, ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో ఎప్పుడు స్పెట్స్ పట్టుకునే ఉంటాడు మనవాడు. కానీ కొంచెం ఈయన సీరియస్నెస్కి చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది, కొంచెం సీరియస్గా ఉంటాడు. సో మరి బిగ్ బాస్ హౌస్లో మరి ఎవరు ఎలా చేస్తాడో తెలియదు. ఇంకొక మంచి ఒక లవ్ స్టోరీ ఉందని బ్యాక్డ్రాప్లో. సో చాలా చాలా క్రేజీగా అనిపించింది. ఇంకొంది అంటే కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో మంచి టాస్క్లు ఆడారు, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది. సో అదే టాస్క్లో ఇక్కడ మనము ఈ బిగ్ బాస్లో మన ఎలాంటి టాస్క్లే ఉంటాయి కాబట్టి డెఫినెట్లీగా ఇదే బిగ్ బాస్ హౌస్లో ఆడబోతున్నాడు మనవడానికి క్లారిటీ అయితే వచ్చింది. సో నాకైతే బిగ్ బాస్ హౌస్లో మరి అద్దం తీసి ఆడతారా, మరి అద్దం పెట్టుకుని 24 గంటలు ఉంటాడని క్లారిటీగా మన ఇంకా అబ్జర్వేషన్లో పెట్టాలి. మొత్తానికైతే నిఖిల్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి యామిని గౌడ ఈమె కూడా మంచి లవ్ స్టోరీ ఉంది. సో మంచి అమ్మాయి. సో ఈమెకి నాకు ఒక అబ్బాయి మోసం చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా ఇదేనమాట. సో ఈ అమ్మాయి ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అంటే మనం చెప్పుకోలేం భయ్య. నిజంగా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మంచి చాలా సోషల్ సర్వీస్ చేస్తుంటుంది ఈ అమ్మాయి. సో సోషల్ సర్వీస్ చేసిన అమ్మాయి మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఏవిలో వాళ్ళందరినీ చూపించబోతున్నారు. సో మరి ఎలాగా ఉండబోతుందని ఇంకా కాసేపట్లో అది తెలుస్తుంది ఇంకా కొద్ది గంటల్లో. సో నాకైతే ఈ అమ్మాయి మీద చాలా క్రేజీగా అనిపించింది. ఎందుకంటే ఈమె లైఫ్ స్టోరీస్ విన్న తర్వాత నాకైతే ఏదో కొత్త వైబ్ వచ్చింది. సో డెఫినెట్లీగా మంచి ఆట ఆడుతుంది. ఆట తీరు మాట తీరు చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా. కానీ ఎలా ఆడుతుందో చూద్దాం. సో నెక్స్ట్ ఇంకొక కంటెస్టెంట్ లిస్ట్ వచ్చేసి అభిరామ్ వర్మ. తెలుసు కదా అభిరామ్ వర్మ కొంచెం స్మార్ట్గా ఉంటాడు పోరాడు. స్మార్ట్గా ఉంటే కొంచెం ఇక్కడ మన సొట్టబుగ్గులు ఉంటాయి. సొట్టబుగ్గులు అంటే అమ్మాయిలు అంటే ఇప్పుడు అబ్బాయిలు అంటే సొట్టబుగ్గులు అంటే అమ్మాయిలు ఎలా లవ్లో పడిపోతారో మనోనికి మంచి లవ్ స్టోరీ ఉంది. సో ఆ లవ్ స్టోరీ ఎనర్జీ ఏందో చూద్దాం. సో చాలా మంది కానీ ఈ బిగ్ బాస్లో మొత్తం లవ్ ఫెయిల్యూర్లే ఉన్నారు. లవ్ ఫెయిల్యూర్ ఏదో ఒక సందర్భాల్లో డెఫినెట్లీగా బాగా హట్ అయిన వాళ్ళే వస్తున్నారు. సో మరి ఎలా ఉండబోతుందో చూద్దాం. కానీ ఈ అభిరామ్ వర్మ అయితే
మంచి సిన్సియర్గా ఉండడం, చాలా మంచి కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా ఒక సైలెంట్గా కొంచెం సినిమాలు చేసినప్పుడు అక్కడిక్కడ చాలా అంటే చాలా క్రేజీగా, చాలా నీట్గా, ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా మాట్లాడతారు. సో మరి బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటాడనేది చూడాలి. సో ఇంకొకటి వచ్చేసి బేబక్క, బెజవాడ బేబక్క. సో యూఎస్లో ఉంటుంది ఈవిడ, సో అమెరికా. సో బెజవాడ బేబక్క అనే పేరుతో బాగా సెలబ్రిటీ వాయిస్లో మిమిక్రీ చేసుకుంటూ కొంచెం బాగా పాపులర్ తెచ్చుకున్నది. మరి బెజవాడ బేబక్క ఎలా ఆడుతుంది ఈ బిగ్ బాస్లో అనేది తప్పనిసరిగా చూడాలి. బిగ్ బాస్లో మాత్రము బెజవాడ బేబక్క పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ అని చాలామంది అంటున్నారు. సో నేను విన్నాను. మరి బెజవాడ బేబక్క మరి ఎలా ఆడుతుంది, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సో చాలా అంటే చాలా క్రేజీగా అండ్ ఈగల్గా నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను. బెజవాడ బేగప్ప ఎలా ఆడుతుందో చూద్దాం. ఇంకొకటి వచ్చేసి నైనిక తెలుసు కదా. సో డీలో చేసింది ఈవిడ. సో మంచి డాన్సర్ అనమాట. సో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది వీళ్ళకు. సో ఈ అమ్మాయికి అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, చాలా క్రేజీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. కానీ ఈ అమ్మాయికి ఒక సూపర్ డూపర్ లవ్ స్టోరీ ఉంది, అందరికి తెలిసిన విషయమే. కానీ సింపుల్గా ఈవిడనే బ్రేకప్ అని చెప్పేసి సో బిగ్ బాస్లో అయితే అడుగు పెట్టేసింది. సో చెప్పాను కదా, ప్రతి ఒక్కరు బిగ్ బాస్లో ప్రతి ఒక్కడు సో లవ్ ఫెయిల్యూర్ తోటే ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఎలా ఉంటుంది నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి లవ్ ఫెయిల్యూర్ అందరు కలిసి మరి ఏమైనా లవ్ లింకులు పెట్టుకుంటారా, మరి ఇక్కడ నుంచి జంటకి వెళ్తారా, జంట నుంచి విడివిడిగా వస్తున్నారు, మరి జంటకి వెళ్తారా బయటగానే చూడాలి. సో నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. చాలా క్రేజీగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. నిజంగా ఈ అమ్మాయి అయితే నిజంగా చాలా అందంగా ఉంటుంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కొంచెం బ్లాక్ ఉన్నా చాలా అందంగా ఉంటుంది. ఇంకొకటి అబ్బాయిలకు చాలా ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్ చూడాలనుకుంటున్న వాళ్ళకు ఇంకా కాస్త ఇంట్రెస్టింగ్గా ఈ ఫేస్ని ఆకట్టుకుంటుంది ఈ అమ్మాయి. మరి తన వైపు తన అందంతో, తన అందం చందం, తన ఆట తీరు, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో కానీ కుర్రగాళ్ళను మత్తెక్కిచ్చి అయినా సరే తన సైడ్ ఓటింగ్ అనేది తిప్పుకునే ఛాన్సెస్ అయితే చాలా అనిపించింది నాకు. సో మొత్తానికైతే ఈ అమ్మాయి మాత్రం వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండబోదు. టాప్ 5 కంటెస్టెంట్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి గేమ్ ఆడితే. ఇంకొకటి అభినవ్ నవీన్ తెలుసు కదా, మనకు జార్జ్ రెడ్డి సినిమాలో చూసాము, చాలా సినిమాల్లో చూసాము. కానీ మంచి డైరెక్టర్, రైటర్, మంచి పర్ఫార్మెన్స్, మంచి కమెడియన్ గినగా. సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిజంగా అభినవ్ చాలా మంచి అభయ్ నవీన్ అనేది చాలా మంచి కమెడియన్, చాలా మంచి పర్ఫార్మర్. మరి ఈ మధ్య సినిమాలు లేకపోవడము మరి ఏదో కానీ మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఎంటర్ అవుతున్నాడు. ఈయన మనోనికి మంచి స్టోరీ ఉంది. సో ఆ స్టోరీకి వినేద్దాం తర్వాత. సో ప్రతి ఒక్కరు చెప్పారు కదా, ఈసారి బిగ్ బాస్ ఏదో ప్రత్యేకంగా ప్లాన్ చేసి అందరిని తీసుకొచ్చి ఎంతమంది అమ్మాయిలు ఉంటే అంతమంది అందరినీ తీసుకొచ్చి ఎవరికి పెళ్లి కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇంట్లో వచ్చేటప్పుడు ఎవరికి పెళ్లి కాలేదు. మరి ఎలా ఉంటుందో చూడాలి. మరి వాళ్ళ ఆతృత ఎలా ఉంటుంది, వాళ్ళ కకృతి ఎట్లా ఉంటుంది మనం చూస్తాము. సో కానీ అభినవ్ మంచిగా ఉండేది. కిరాక్ సీత కిరాక్ లవ్ స్టోరీ ఉంది బయట. కిరాక్ అంటే మెంటల్ పిచ్చెక్కించే లవ్ స్టోరీలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు ఈ కిరాక్ సీతకి మనం చూసాం కదా బేబీ సినిమాలో కర్లీ హెయిర్ తోటి హీరోయిన్ ఈడగొట్టి ఈ విలన్ సైడ్ తిప్పుకోవడం అలా ఉంటుంది చూడు. విలన్ని లవ్ చేయడం. సో మస్తు ఉంటుంది కదా. గీ పిల్లనే కిరాక్ పిల్ల అంటే మామూలుగా ఉండదు భయ్యా, కిరాక్ ఉంటుంది బిగ్ బాస్లో. మరి ఈమెకి మంచి లవ్ స్టోరీ ఉంది. ఈమెకి మంచి సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియోలు చేస్తుంటే సోషల్ చిన్నపిల్లలను దగ్గర తీసుకోవడం, మాట్లాడడం, స్కూల్లో కొంచెం హెల్పింగ్ చేయడం, చాలా అంటే చాలా జరిగినాయి ఈమెకు. సో చాలా మంచి అమ్మాయి. సో మరి ఇలా ఆడుతుంది బిగ్ బాస్ హౌస్లో. ఈమెకి అన్మ్యారీడే. సో మరి చెప్తున్నా కదా, ఎంతమంది అబ్బాయిలు వస్తున్నారు అంతమంది అమ్మాయిలు వస్తున్నారు. కాబట్టి మరి జంటగా బయటికి వెళ్తారా, మరి విడిపోయి వెళ్తారా, కొట్టుకొని వెళ్తారా అనేది చూడాలి. మొత్తానికైతే నేనైతే వీగల్గా వెయిట్ చేస్తున్నాను దీనికోసం. సో కయీం అలీ అంటే తెలుసు కదా, కయీం అలీ ఎవరు అయితే ఉన్నారో మన అలీ గారి తమ్ముడు అనమాట. సో ఈయనగిన సినిమా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈయనగిన డెఫినెట్లీ మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి. నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నా ఈయన కోసం. నేను చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నా. ఈ సిరి అయితే చాలా ఈ అమ్మాయి ఫేస్ కట్ చూస్తుంటే నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మరి ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్లో. ఈమె మంచి స్టోరీ ఉంది. చెప్పా కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం లవ్ ఫెయిల్యూర్లే. కానీ ఈసారి లవ్ ఫెయిల్యూర్ల సంగతి ఎలా ఉంటుంది, ఇలా పంచాయతీ ఎలా ఉందో చూద్దాం. ఇంకొకటి మనకు రీతు చౌదరి తెలుసు కదా, ఎంత పెద్ద లవ్ స్టోరీ. చాలా మంది లవ్ స్టోరీలు ఉన్నాయి ఈమెకు. సో ఈ రీతు చౌదరి మరి ఈ లిస్ట్లో అయితే పేరు లేదు, కానీ మనకు ఇందులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రీతు చౌదరి వస్తే చాలా బాగుంటుంది. రీతు చౌదరికి మంచి ఇది ఉంటుంది అంటున్నారు. మరి రీతు చౌదరి వస్తే మరి బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకుండా ఫస్ట్ 14-15 కంటెస్టెంట్లో పంపించుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉంటే నిజంగా బిగ్ బాస్కి ఒక రేంజ్, ఒక బజ్ అనేది పెరుగుతుండే. ఏమో చూద్దాం మరి ఎలా అవుతుందో ఈసారి. ఇంకొకటి ఏంటంటే
విష్ణుప్రియ ఈమెకైనా పెళ్లి కాలేదు, మరి విష్ణుప్రియ తెలుసు కదా, ఎన్ని వెబ్ సిరీస్, ఎన్ని సాంగ్స్, పాటలు, గీటలు, డ్యాన్స్, పోవే పోరారే ప్రోగ్రామ్, ఓయమ్మో మామూలు కాదు, ఒక రచ్చ. ఒక రచ్చ అంటే రచ్చనే. ఈమె సోషల్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, చూసా 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఈ అమ్మాయి ఈ ఎవరైతే విష్ణుప్రియ ఉన్నాయో తన హాట్ అందాలతో మరి బిగ్ బాస్లో ఎలా అలరించబోతుంది. ఇంకొకటి ఈమె ఏవి మాత్రం బ్రహ్మాండంగా ఇంకో మంచి లవ్ స్టోరీ ఉంది. సో నిజంగా ఈసారి మాత్రం అందరు లవ్ ఫెయిల్యూర్లే. మరి ఇలా ఉండబోతుందో చూద్దాం మరి విష్ణుప్రియ సంగతి. విష్ణుప్రియ అయితే లాస్ట్లో ఎంట్రీ ఇస్తుంది, చాలా గ్రాండ్ ఏవి ఉంటుంది ఈమెది. సో చాలా అంటే ఈమెనే పెద్ద మంచి హోస్ట్, అంటే మంచి ఇదనమాట, మంచి కంటెస్టెంట్లో బెస్ట్ కంటెస్టెంట్గా, మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఉమెన్ కంటెస్టెంట్గా అడుగు పెట్టబోతుంది. సో విష్ణుప్రియ సో చాలా అంటే చాలా బాగుంటుంది విష్ణుప్రియ. ఇంకొకటి ఏంటంటే మణికంఠ. ఈ మణికంఠ అనే అబ్బాయి చాలా స్మార్ట్గా ఉన్నాడు, నిజంగా పోరోడు కత్తిలా ఉన్నాడు. ఈ స్మార్ట్ పోరోడికి మరి ఎలాంటి అమ్మాయి సెట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్లో వెతికి పట్టుకోవాలి, పట్టుకొని వాడు జంట వేసుకోవాలి. లాస్ట్ టైం గౌతమ్ ఎలాగ మనకు చేశాడు పంచాయతీ, అట్లాంటి పంచాయతీ పెట్టడానికి వీడు రెడీగా ఉంటాడు అనిపించింది. ఎందుకంటే యాస్టిస్ గౌతమ్ యాటిట్యూడ్, గౌతమ్ ఫేస్ కట్ ఈయన ఫేస్ కట్ సేమ్ ఉంది కాబట్టి మరి గౌతమ్ పర్ఫార్మెన్స్ అశ్వత్థామ 2.0 అంటాడో 3.0 అంటాడో తెలియదు, కానీ అశ్వత్థామతో పోల్చుకోవడం అనేది నాకు నచ్చలేదు. కానీ ఈసారి మాత్రం మరి ఈయన ఎవరితో పోల్చుకుంటాడు, మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో మణికంఠ ఈ అబ్బాయి అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, స్మార్ట్గా ఉన్నాడు పోడు, డెఫినెట్గా మంచి స్మార్ట్నెస్ ఉంది. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చూడాలో తెలియదు, నేనైతే ఎప్పుడు చూడలే. భాష తెలుసు కదా మనకు, ఈ భాష ఎవరైతే ఉన్నారో మన స్పెషల్గా మన లావణ్య అంటే ఇంతకుముందు చాలామందికి తెలుసు, కానీ ఇప్పుడు ఈ లావణ్య ఇంకొకటి రాస్తారని ఇష్యూస్ ఏదైతే ఉందో ఇందులో కొంచెం బాగా స్పీడప్ అయిపోయిండు, అంటే ట్రెండింగ్లోకి వచ్చేసిండు. కానీ మరి ఇంకొకటి ఏంటంటే భాష ధర మంచి ఓర్పుతనం ఉంది, ఈయన మంచి లవ్ స్టోరీ ఫెయిల్యూర్ వ్యక్తి, ఈ మంచి ఓర్పుతనం ఈయన దగ్గర ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈయన దగ్గర మంచి ఓర్పు ఎలా ఉందంటున్నానంటే, లావణ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుతూ కొడుతుంది ఈయనకు లైవ్ షోలో, కానీ మనోడు తిరిగి ఒక మాట అన్నాడు, తిరిగి ఒక తిట్లుగా తిట్టాడు. ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది నాకు. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది నిజంగా. ఇలాంటి ఓపికతో ఉంటే ఈయన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది తిడితే పడేవాడే పైకి లేచి వస్తాడు. సో మరి ఏమంటుందో చూడాలి. మరి ఈ భాష మరి ఎలా ఉంటుంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడు, భాషా బాయ్ అంటాడో మరి చూద్దాం. భాష అంటే మరి గెలవాలి. సో ఇంకొకటి నాని. సో ఈరోజు గెస్ట్కి అయితే నాని రాబోతున్నారు. సో గెస్ట్ రానా అయితే రాబోతున్నారు వాళ్ళ మూవీ ప్రమోషన్స్ కోసము. సో నిజంగా నాగార్జున సార్ పక్కన అయితే వీళ్ళు ముగ్గురు ఉండబోతున్నారు. నాని పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఏవి. సో మంచి షూట్ వేసుకొని వచ్చిండు, ఆరెంజ్ కలర్ షూట్. సో ఆరెంజ్ కలర్ షూట్తో మాత్రం దద్దరిల్లిపోతుంది ఈసారి బిగ్ బాస్ హౌస్ మాత్రం వేరే లెవెల్ అండ్ చిత్తడి అయిపోతుంది. సో లిమిట్లెస్గా మనకు ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు బిగ్ బాస్ 8లో. సో ఈ కంటెస్టెంట్ లిస్ట్ అయితే చదివాం కదా, ఇంకా చాలామంది వస్తున్నారు, పాత కంటెస్టెంట్లు వస్తారు. సో వాళ్ళందరినీ గురించి చూద్దాం. సో వాళ్ళందరి గురించి మనం చూసుకుంటే నిజంగా చాలా క్రేజీగా అనిపిస్తుంది భయ్య. సో పాత కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే ఇంకా బిగ్ బాస్ ఇంకా హైప్ పెరుగుతుంది, ఇంకా లిమిట్లెస్గా అని చెప్పారు కదా, వాళ్ళు ఎవరైనా తీసుకొస్తాం, ఈ అంతమే లేదు సృష్టికి అన్నట్టే చెప్పారు. మరి ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా పోవచ్చు, వారానికి ఒకరు రావచ్చు, రోజుగా ఎంట్రీ చేయొచ్చు, రోజుగా పంపించవచ్చు బయటికి. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టారాజ్యం అనేది జరుగుతుంది ఈసారి బిగ్ బాస్లో. సో చూద్దాం గాయస్. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నిజంగా నేను చాలా జెన్యున్గా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో చాలా జెన్యున్ కంటెస్టెంట్, వీడు ఇలా చెప్పాడు, ఆదిరెడ్డి ఎలా చెప్పాడు, మహేందర్ వైవ్ ఎలా చెప్పాడు, శ్రీను 65 ఎలా చెప్పారు, అవన్నీ మనకు అనవసరం. ఎవరి కష్టాలు వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళదే. సో మన బాధ మనది, మన కష్టం మనది. డెఫినెట్గా మన ఆడియన్స్కి నాకు ఎలా అనిపించింది అలా చెప్పడం నా బాధ్యత. సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిన కొంచెం లైక్ చేయండి, అదే షేర్ చేయండి భయ్య. సో బిగ్ బాస్ ప్రతి ఒక్క అప్డేట్ గురించి అయితే ఓటింగ్ రిజల్ట్స్, నామినేషన్స్ ప్రతి ఒక్కటి రచ్చ చేద్దాం ఈసారి బిగ్ బాస్లో అయితే వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్ గైస్.